వాసవి మైలు స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ, తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం సంయుక్తంగా జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్షను సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. అనంతరం సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అధ్యక్షులు సునీత ఖన్నా ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చి మొదటి 3 స్థానాలలో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమెంటోస్తో పాటు నగదు బహుమతిని టీఓ వెంకటేశ్వర్లు, వాసవి మైలు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం మరియు వాసవి మైలు స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా సోషల్ టాలెంట్ టెస్ట్ 7వసారి విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి టాలెంట్ టెస్టులు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యంతో పాటు పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలతో జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా ప్రజల ఆదరాభిమానాలతో వాసవి మైలు స్వచ్ఛంద సేవా సంస్థ పల్లె స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగిందని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వాసవి మైలు స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి లింబాజీ, వాసవి మైలు ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, సోషల్ స్టడీస్ ఫోరం కార్యదర్శి రామ్రెడ్డి, వాసవి సేవా సంస్థ సభ్యులు మాడ్యం రాధాకిషన్, కోంపల్లి విద్యాసాగర్, సుధాకర్ మరియు సోషల్ స్టడీస్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు క్లాస్ పెట్టాలి బేటా. నెక్స్ట్ మీ అందరికీ వేదికపై అలంకరించినటువంటి ఈనాటి ఈ సభ నిర్వహిస్తున్న, ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు సునీత గారికి, అలాగే రామరెడ్డి గారికి, తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం జనరల్ సెక్రటరీ గారికి, అలాగే లింబోజీ గారికి, అలాగే వాసవి మైలు మిత్ర బృందం, అధ్యాపకులందరూ, మరి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, చిన్నారులందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని చెప్పి, సరస్వతి మాత కటాక్షం మీకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 9.5 కాదు 10% బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి వాసవి మైళ్ళు అనే సంస్థ గురించి ఇంతకుముందు మా వాళ్ళందరూ చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు చాలామంది పిల్లలు మాట్లాడారు. రవీంద్ర భారతి స్టూడెంట్, ఏం పేరమ్మా? పూజిత చాలా బ్యూటిఫుల్గా మాట్లాడింది. అంతకుముందు ఇంకొక అమ్మాయి మాట్లాడారు. ఏం పేరమ్మా నీ పేరు? జ్యోతి. ఇద్దరు ముస్లిం అమ్మాయిలు మాట్లాడారు. ఇక్కడ అబ్బాయి నితిన్ మాట్లాడాడు. అంటే చాలామంది పిల్లలు మాట్లాడారు. లాస్ట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మేము చదువుకునేటప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు, ఇంత మాట్లాడేది కాదు మేము. కానీ మీ టీచర్స్కి కాన్ఫిడెన్స్, మీ టీచర్లకు మొక్కాలి మీరు అందరు కలిసి. మీలోని ఇంత ప్రతిభ చూపించి ఈరోజు మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత మాట్లాడే వాళ్ళం కాదు. అసలు మాకు ఈ పోటీ పరీక్షలు లేకుండే, ఈ ట్యాంక్ ఎగ్జామ్ కూడా మాకు ఉండకుండే.
డైరెక్ట్ ఎగ్జామ్స్ పంపిస్తుండ్రి, అక్కడనే పాస్ ఆఫ్ ఉత్తీర్ణమవుతామా ఫెయిల్ అవుతామా అనేది అక్కడనే చూశాడు. కానీ ఇప్పుడు మీకు ఒక నిబద్ధత కోసం, ఒక కాన్ఫిడెన్స్ కోసం నిజంగా ఈ రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్కి ముందు మీకు ఒక టాలెంట్ ఎగ్జామ్ నిజంగానే ఈరోజు ఎగ్జామ్స్లో ఈరోజు 99% సాధించారంటే రేపు వచ్చే ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్లో 9.5 తీసుకొచ్చుకుంటారు నేను మళ్ళీ. దానికి ట్రయల్ ఎగ్జామ్ ఇది. ఈ టాలెంట్ ఎగ్జామ్స్కి మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఇంతమంది వచ్చి మీకు చాలామంది బయటకు వెళ్ళిపోయినట్టు పిల్లలు చాలామంది బయటకు వెళ్ళిపోయినట్టు మరి మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఇందులో ఉన్నవాళ్ళు సాంఘిక శాస్త్రం, మనిషికి సాంఘిక శాస్త్రం ఎంత ముఖ్యమో దేశానికి కూడా అంత ముఖ్యం సాంఘికం. ఇందులో ఉన్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మెజిస్ట్రేట్లు, అంబేద్కర్లు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక ఇందిరమ్మ కావచ్చు, ఎంతోమంది స్వామి వివేకానంద కావచ్చు, ఎంతోమంది విద్యావంతులై దేశానికి తోడ్పడవచ్చు సాంఘిక శాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి మనం ఒకటి మనసులో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా పిల్లలందరూ కూడా 10th దాటిందంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతారు. ఇంటర్మీడియట్ అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు అవుతారు. ఇంట్లో కూడా చెప్తారు పిల్లవాడు ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది కాబట్టి పెద్దవాళ్ళు అవుతారు అంటారు. మేము తిట్టారు ఇక 10th ఏమైనా పేరెంట్స్ 10th క్లాస్ వరకే మిమ్మల్ని అంటారు. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్కి వేస్తే సపరేట్ మీకు ఒక గది, మిమ్మల్ని మీ పేరెంట్స్ అడుగుతారు, రేపు పొద్దున మనం ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళి అందరూ అడుగుతారు, మీ పేరెంట్స్ అందరూ అడుగుతారు. ఏమంటారంటే గ్రూప్స్లో మీరు ఏం తీసుకుంటారని అడుగుతారు. ఒకరు సిఎస్ అంటారు, ఒకరు బైపీసీ అంటారు, ఒకరు ఎంపీసీ అంటారు. రకరకాల సబ్జెక్టుల మీద మీరు వెళ్తారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్టుకే వాళ్ళు మీ పేరెంట్స్కు ప్రిపేర్ అవుతారు. ఎందుకు? మీ మీద ఉన్న నమ్మకాని కోసం ప్రిపేర్ అవుతారు. ఆ నమ్మకాన్ని మీరు గుర్తుపెట్టాలంటే ఇంటర్ దాటిందంటే ప్రతి ఒక్కరు ఇంటర్ దాటిన డిగ్రీకి వెళ్తారు, గ్రూప్స్కి వెళ్తారు. గ్రూప్స్కి కలిసి ఈ మధ్యకాలంలో దేశ విదేశాలు కూడా వెళ్తున్నారు లేదా? విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోవాలి, పుట్టిన ఊరును జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువు నేర్పిన టీచర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడన్నా ఇప్పుడు నీకు బేస్ ఇదే కదా, మీరు బయటికి వెళ్ళాలంటే బేస్ ఇదే కదా. చదువు నేర్పిన అధ్యాపకులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యం జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పిని ఇంతవరకు వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకున్నాడు ఎంతైనా ఇవ్వచ్చు, ఈ దేశానికి ఎంతో మేలు చేస్తారు వాళ్ళు. వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంటే ఇది 7th ఇయర్ మేము అనుకుంటా, 7th ఇయర్ కదా, 7th ఇయర్ ఈరోజు మేము మీ మధ్యలో అంటే మేము ఇప్పుడు తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరంకి మా యొక్క సపోర్టు మీరు వాళ్ళు చేసేదానికి మన యొక్క చిన్న ఉడతా భక్తి అనుకో. మీరు చేసిన మేము ఎట్లా పేపర్ తయారు చేయం, మేము ఎట్లా మిగతా సబ్జెక్టులలో మాకు ప్రావీణ్యం కూడా ఉండదు ఇందులో. కానీ మీరు చేసే సబ్జెక్టుకు మా యొక్క సపోర్ట్ అడిగారు. మీరు ఆ సపోర్టు కొద్దిగా మాత్రమే. ఈ కొద్దిగా సపోర్టు మీకు అందరికీ కూడా లైఫ్లో అందరికీ కూడా పనికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉర్దూ మీడియం సంబంధించింది నాకు సుల్తాన్ మేడం చెప్పింది, సార్ ఉర్దూ మీడియం పేపర్ తయారు చేస్తున్నాము, నాకు డీటీపీ గెస్టులు కావాలి సార్, ఎవరు చేస్తారని అడిగింది. లోకల్ అయితే మన పేపర్ లీక్ అయిందని చెప్పి సిటీకి ఇప్పుడు ఛానల్ ఇస్తున్నాడు, ఎంబీ ఛానల్ పేపర్ మీకు 100 పేపర్ తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు, ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు మీకు అందరికి. సో మరి ఈ కార్యక్రమంలో చాలా మంది పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా అయ్యారు, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ అందరూ అయ్యారు. మరి అందరు కూడా ఇందులో ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, కాబట్టి అందరూ కూడా ఉత్తీర్ణులై అందరూ మంచి చదువులు వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వాసవి మాయిలు 16 సంవత్సరాల్లో మేము సాధించిన ఘనత ఏంటంటే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు సర్టిఫికేట్ చేశారు. సర్టిఫై అయింది సంస్థ. ఎన్జిఓ ఆర్గనైజేషన్ సర్టిఫై అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అట్లా ఆషామాషి చేయరు. ఒక గ్రామీణ సంస్థలో పుట్టిన వాసవి మాయిలు సంస్థ, ఒక చిన్న మా సంగారెడ్డిలో పుట్టిన సంస్థ ఈరోజు జిల్లాలో కూడా నారాయణఖేడ్లో కానీ, సదాశివపేటలో కానీ, జైరాబాద్లో కానీ
అక్కడక్కడ ఎవరైతే మాకు హెల్ప్ పడతారో వాళ్ళందరికీ పంపిస్తుంటాం మేము. కానీ ఈరోజు దేశంలో మా పాస్వర్డ్ కొడితే భారతదేశంలో వాసవి మహిళా స్వచ్ఛంద సేవా సంఘ కార్యక్రమం అన్నీ కనబడతాయి. అదంతా మీరు ఇచ్చిన మీ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈరోజు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మాకు తెలియదు. అదే కాకుండా ఈరోజు సుమారు 600-700 మంది వస్తారని చెప్పి మేడం చెప్పింది. కానీ ఇంకా పబ్లిసిటీ, ఇంకా ప్రచారంలో ఇంకా మనం ముందుండి ఇంకో 15 రోజుల ముందే ఇంకా చాలా ఈరోజు అంబేద్కర్ భవన్ తీసుకున్నాం. రేపు పొద్దున మనం అవసరం అనుకుంటే 1000 మంది కెపాసిటీ గల హాల్ తీసుకొని ఈ హాల్లో అందరూ కూడా విద్యావేత్తలుగా చాలా విద్యావేత్తలుగా ఇంజనీర్లుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చిన ఈ ఫోరం అధ్యాపక బృందం అందరికీ కూడా మనసారా అభినందనలు తెలియపరుస్తూ మరి మీ అందరికీ భారత పౌరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కృష్ణ గారికి, అదేవిధంగా మన వాసవి సేవా సంస్థ సెక్రటరీ ప్రకాష్ గారికి, ఇతర ముఖ్యులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత వారమంతా కూడా వివిధ రకాలైనటువంటి టాలెంట్ టెస్ట్ అనేటువంటివి జరిగాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా బయోసైన్స్ సంబంధించినటువంటివి నిన్నటిదాకా, అంతకుముందు ఫిజికల్ సైన్స్ ఫోరం వాళ్ళతోటి కూడా మనకు టాలెంట్ టెస్ట్ జరిగాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కూడా మరి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. మరి ఈరోజు చివరిగా మనకు సోషల్ స్టడీస్ కూడా మరి ఈరోజు జిల్లా స్థాయి ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మరి ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు మనం గౌరవించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా మరి చాలా మటుకు సక్సెస్ ఎవరయ్యారంటే తెలుగు లిటరేచర్ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అటువంటి వాళ్ళు ఆ సబ్జెక్టు ఎక్కువ క్లిక్ అయ్యేటువంటి వారు. కానీ నాకు ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ కూడా నా సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ నుంచి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఎప్పటికైనా సరే ఇవి ఉన్నత స్థాయిలో నిలబడతాయి అనేటువంటిది వాటిని నమ్ముకొని అవే సబ్జెక్ట్స్ సొంత ప్రిపరేషన్ తోటి మళ్ళీ డిప్యూటీఓగా నేను ఉద్యోగం సాధించి ఈరోజు మళ్ళీ డిఓగా మీ అందరి ముందర ఉన్నామంటే అది కేవలం సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. సో ఇంకా కొంతమంది పిల్లలు మాట్లాడుతూ సోషల్ స్టడీస్ ఎందుకు, ఈ టాలెంట్ టెస్ట్ ఎందుకు, మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఇక్కడికి విచ్చేసిన అతిథులు కూడా సోషల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. సో నేను ఒక 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని బోర్ కొట్టించను. సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోషల్ స్టడీస్కి కొంతమంది నా పేరు చెప్తున్నారు, నా వల్లే ఈ టెస్ట్ జరుగుతుంది, అలా ఏం కాదు. ఈ సోషల్ ఫోరంకి నేను ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. దానికి ఇంజన్ రామరెడ్డి సార్, ఇక్కడ ఉండే సోషల్ టీచర్స్ అందరూ కూడా ఒక్కొక్క టీచర్ కూడా ఒక్కొక్క ఫ్యూయల్ డ్రాప్. మీకు తెలుసు కదా, ఇంజన్ నడవాలంటే పెట్రోల్ కావాలి కదా. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ఫ్యూయల్ ఇస్తేనే ఈ ఇంజన్ నడుస్తుంది, ఈ థింక్ ట్యాంక్ పనిచేస్తుంది, ఇక్కడ ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సో మా అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇక్కడ, నా ఒక్కదాన్ని కాదు. I'm grateful to each and every social teacher here who have contributed your efforts so that your children are participating in a district level talent test. And I really thank you for your encouragement and support for your students and for the forum also. రెండవ విషయము, ఈ టాలెంట్ టెస్ట్ ఎప్పటి నుంచి అయితే మనం నిర్వహించుకుంటున్నాం, 2017 నుంచి కూడా వాసవి మరియు సంస్థ మన తోడుగా ఉంటుంది. మీ తోడు అనేది వాళ్ళ క్యాప్షన్, కానీ ఉంటుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరంకి కూడా అన్నట్టుగా వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి. ఇది 7th డిస్ట్రిక్ట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ మనం నిర్వహించుకుంటున్నాం ఇక్కడ. సో ఇంకా ఉర్దూ మీడియం గురించి కూడా చెప్పాను. ఏ స్టేట్లో, ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి నిర్వహించడం జరిగింది, ఈసారి కూడా ఉర్దూ మీడియం నిర్వహించడం జరిగింది. తర్వాత మనకి మనం ఈ దేశంలో ఫస్ట్ మీరు స్టూడెంట్స్, ఇప్పుడు తర్వాత ఏమో మినిమం స్టాండర్డ్స్, మినిమం క్వాలిటీస్ ఉండాలి కదా, దాన్ని రాజ్యాంగ విలువలు అంటారు, తెలుసు కదా, కాన్స్టిట్యూషన్ వాల్యూస్. అందుకే మనకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది ఒక కరికులంలో ఒక సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవన్నీ ఎలా ఇంపార్టెంట్, సోషల్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఫస్ట్ పౌరులం, మన దేశంలో
మనం మన స్కూల్ దాటిన తర్వాత మనం నెక్స్ట్ ఫేజ్లో మనం ఏమవుతాం, దేశ పౌరులం అవుతాం. సో మనము ఈ దేశంలో ఎలా ఉండాలి, ఎలాంటి సివిక్ సెన్స్ ఉండాలి, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పాటించాలి, అందుకని మనకి ట్రాఫిక్ రూల్స్ వీటన్నిటి గురించి మనం ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటాం, సోషల్ స్టడీస్లో నేర్చుకుంటాం. ఎలక్షన్ సహాయం అడిగినా కానీ డిఓ గారు కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమానికి సహాయం అడిగినా కానీ ఆర్థిక సహాయం కావచ్చు, మనోస్థైర్యం కావచ్చు, మనకి ఎల్లవేళలా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. ఒక కార్యక్రమానికి డిఓ గారు కూడా ఆయన సహాయం కోరితే ఓకే అని మరి వెంటనే ఎలాంటి సంశయానికి తాళ లేకుండా ఆయన ఓకే అని చెప్పడం జరిగింది. సో మా విద్యా వ్యవస్థకు మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అనంతకిషన్ తోపాజీ గారు, మరి మా ఇల్లు వాసవి మా ఇల్లు వ్యవస్థాపక సభ్యులు గారికి అందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున అతని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. తీసేయకండి. ఇప్పుడు 1 సోషల్ స్టడీ 1 క్యాండిడేట్ ఈక్వల్ టు సమ్ లాట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్, 1 లాట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టూడెంట్స్, 1 లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. ఒక సోషల్ స్టడీస్ స్టూడెంట్లో వాళ్ళ టాలెంట్ ఉంటే రేపు మీరు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మన దేశానికి ఎటువంటి అయినా ఉపయోగపడవచ్చు. సోషల్ స్టడీస్లో నీకు లోతు అనేది చెప్పడానికి వీల్లేదు. మన చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశానికి ఉంది. ఆ చరిత్ర కానీ ఇది కానీ చూడాలంటే ఒక తరగతులు జరుపు. ఇటువంటి టాలెంట్ ఎగ్జామ్స్ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్లో కూడా పాస్ అయిన తర్వాత, రేపు స్టేట్లో కూడా పాస్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తే వేరుంటుంది. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే ఈ టాలెంట్ ఎగ్జామ్ ఎందుకు, ఏం సంగతి, కానీ వాళ్ళు ముందు వాళ్ళకే తెలుస్తుంది. ఈ టాలెంట్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత, స్టేట్లో పాస్ అయిన తర్వాత, అదే మాకు రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ అటువంటి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుకునే అన్నీ అప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూలో పోతే కూడా మీకు తెలియకపోవచ్చు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ మనకి ఇప్పుడు రాస్తున్నాం అంటే రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి ఎగ్జామ్ల వల్ల వాసవి మైల్ నుంచి సంగారెడ్డి మామూలు చిన్న బుక్స్ కాడికి లెక్క పెడితే గిన్నీస్ బుక్ రికార్డ్ అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మా సంగారెడ్డి తోపాయి అద్భుతం చేస్తున్నామంటే మా అందరికీ ఒక గర్వకారణం. స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డిలో 2008లో స్థాపించబడి ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కూడా ఈ ప్రారంభించినప్పటి నుంచి 2017 నుంచి 7 సార్లు నిర్విరామంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా విద్యార్థులు పెరుగుకుంటూ చాలామంది అంటే వాళ్ళ యొక్క ప్రతిభ బయటికి వస్తుంది. మీరంతా కూడా 10th క్లాస్ కదా, అందరూ 10th క్లాస్ కదమ్మా. సో ఇప్పుడు ఎగ్జామ్స్కి ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామినేషన్ మోడ్లోనే ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు మంచి ఎగ్జామ్ రాసిండ్రు కదా. సో ఈ సోషల్ ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ అనేది మీ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఉపయోగమైన సబ్జెక్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మ్యాథ్స్, సైన్స్ ఎవరికి ఇంకొకటి ఉంటుంది. ఎవరికి వారు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ కొద్దిగా తీర్చిదిద్దే టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీ టీచర్లు కూడా చదువుకున్నప్పుడు అంతగానం లేదు. మరి టాలెంట్ ఎగ్జామ్స్ ఇవి మేము గత 7 years నుంచి మేము నిర్వహిస్తున్నాం. మరి ఆ టీచర్లు, మీ టీచర్లు సహకరించిన టీచర్లు అందరూ కూడా ఇప్పుడు నారాయణఖేడ్, మన్నూరుకి వెళ్ళి కూడా వచ్చినారన్నారు. సంతోషం. నేను భోజనం తిన్నప్పుడు అడిగాను పిల్లల్ని ఎలా ఉంది అంటే అక్కడికి ఇక్కడికి వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే మారుమూలలో ఉన్న పిల్లలే ముత్యాలాకి వెళ్తున్నారు. అన్ని విధాలుగా పెట్టిన పిల్లలందరూ చదువుకుంటూ డౌన్ అవుతున్నారు. అందుకే అందరూ కూడా మంచి చదువుకొని మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని మీ అందరికీ కోరుతున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.